సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను క్రిప్టోలో అయితే 7,000 రూపీస్ తోని ఒక స్కాల్పింగ్ ట్రేడింగ్ అనేది చేసినండి బ్రో. రింకో చార్ట్స్ ని యూజ్ చేసుకొని అయితే తీసుకున్నా. సో జస్ట్ 2 మినిట్స్ లో చాలా మంచి ప్రాఫిట్ అనేది అయింది. 2 మినిట్స్ లో దగ్గర మీరు వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు నేను చెప్పా సరేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, మీకు చాలా అంటే చాలా నేర్చుకునేకైతే దొరుకుతుంది. ఎందుకంటే బ్రో, ఈ చాలా మంది నాకు కమెంట్ చేసినారు, బ్రో ఫాట్ కాయిన్ లో మనకు కొంచెం మూమెంట్ వస్తలేదు, వేరే కాయిన్ సజెస్ట్ చేయమని. సో ఈ రోజు నేను ఒక కొత్త కాయిన్ అయితే చేసిన. సో ఏ కాయిన్ లో చేసినాను అది కూడా మీకు చూడడానికి అయితే కనిపిస్తుంది. సో వీడియోని అయితే జాగ్రత్తగా అయితే చూడండి బ్రదర్స్. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బ్రో, ఇక్కడైతే చూసుకోండి, ఇప్పుడు ట్రెండ్ అనేది ఇక్కడ రివర్సల్ అయితే అవుతుంది చూడండి. సో ఇక్కడ రెడ్ బ్రిక్ ఒక్కటి కూడా ఫామ్ అవ్వగానే నేను సింపుల్ గా ఒకటి సేల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటా. అండ్ ఈ రోజు చూసుకోవచ్చు బ్రో, జోరా USD2 అయితే తీసుకుంటున్నా. ఇది న్యూ కాయిన్ గైస్, న్యూ కాయిన్ అయితే వచ్చినుండే మనకు. సో ఇక్కడ రెడ్ బ్రిక్ ఫామ్ అవ్వగానే సింపుల్ గా అయితే తీసుకుంటా. సో గైస్ చూడండి, ఇక్కడైతే రెడ్ బ్రిక్ ఫామ్ అయిందా. సో సింపుల్ ఇప్పుడు ఏం చేద్దాం, డెల్టా ఎక్స్చేంజ్ లకి అయితే వెళ్దాం. సో సింపుల్ ఇక్కడైతే నేను సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటున్నా. సింపుల్ సెటప్ గైస్, ఇది స్కాల్పింగ్ సెటప్ అన్నట్టు బ్రో, సరేనా? సో 180 లాట్స్ అయితే తీసుకుంటున్నా. ఓకే, సింపుల్ గా సేల్ పైన క్లిక్ చేసేసిన, ప్లేస్ ఆర్డర్ అనేది చేసేసిన గైస్. ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడైతే ఆర్డర్ కూడా అనేది ప్లేస్ అయితే అయిపోయింది బ్రదర్స్, సరేనా? సో ఇక్కడ పక్కన మీకు మొబైల్ కూడా యాడ్ చేస్తా బ్రో. మొబైల్ లో మనకు ఎంత ప్రాఫిట్ కనిపిస్తుంది, ఎంత లాస్ కనిపిస్తుంది అనేది మీకు క్లియర్ గా అయితే చూడనీకైతే కనిపిస్తుంది మొబైల్ లో, సరేనా? సో అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, ఇక్కడ సింపుల్ సెటప్ ఇది. ఎప్పుడైతే రెడ్ బ్రిక్స్ ఫామ్ అవుతాయో అప్పుడు మనం సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. ఎప్పుడైతే గ్రీన్ బ్రిక్ ఫామ్ అవుతాయో ఇప్పుడు నేను బై సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటా. సో ఇక్కడ మీకు ఈ కొంచెం కన్ఫ్యూజన్ అవ్వచ్చు, రెడ్ బ్రిక్ గ్రీన్ బ్రిక్ ఏంటంటే. సో యాక్చువల్లీ ఇది నా పర్సనల్ స్ట్రాటజీ గైస్, ఇది రింకో అని ఉంటది అన్నట్టు. సో దీంతోనే ఏంటంటే నేను ఎక్కువ స్కాల్పింగ్ అని లాంగ్ టైమ్ ట్రేడ్స్ అనేవి చేస్తుంటా. సో దీనిపైన నేను మళ్ళీ ఆల్రెడీ మన కోర్స్ వచ్చినుండే బ్రో, బట్ చాలా మందికి ఏంటంటే చాలా కన్ఫ్యూజన్స్ వచ్చినాయి, దాంట్లో అర్థం కాలేదు. నేను కొంచెము డీప్లీ ప్రతి మార్కెట్ లో ఎట్లా యూజ్ చేయాలి దాన్ని బట్టి అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. సో చాలా మంది కన్ఫ్యూజన్ వచ్చినుండే. సో అందుకోసం ఇప్పుడు కొంచెం మన కోర్స్ ప్రైవేట్ చేసిన అన్నట్టు. సో మళ్ళీ ఫస్ట్ వరకు వచ్చేస్తుంది బ్రో, ఇంకొక 3-4 డేస్ లో మళ్ళీ పబ్లిక్ అయిపోతుంది. మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు బ్రదర్స్, చాలా మంచిగా ఉంటది, చాలా సింపుల్ స్ట్రాటజీ అనేది ఉంటది. మీకు ఫస్ట్ వరకు అయితే మన అప్లికేషన్ లాగా అయితే వచ్చేసది. అండ్ మన అప్లికేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉంటది. అండ్ ఇంకోటి ఏంటంటే మన అప్లికేషన్ లో మీకు ఒక ఫ్రీ స్కాల్పింగ్ స్ట్రాటజీ కూడా దాంట్లో మీకు ఇస్తా అన్నట్టు. సో అప్లికేషన్ డిస్క్రిప్షన్ లో ఉంటది, డౌన్లోడ్ చేసుకోండి, సరేనా? అండ్ గైస్ నేను ఏంటంటే రింకో స్ట్రాటజీని యూజ్ చేస్తా అన్నట్టు గైస్. ఓకే, సో మీరు పర్సనల్ ఏవైనా స్ట్రాటజీస్ ఉండొచ్చు బ్రో, మీ స్ట్రాటజీస్ బట్టి జాగ్రత్తగా అయితే తీసుకోండి. అండ్ ఇదేంటంటే జస్ట్ నేను స్కాల్పింగ్ లాగా తీసుకున్నా. ఓకే, సో సింపుల్ సెటప్ ఎందుకు తీసుకున్నా, రెడ్ బ్రిక్ ఫామ్ అయిందని తీసుకున్నా. చూసుకోవచ్చు ఇప్పుడు కొంచెం మళ్ళీ ఫాలింగ్ అనేది అవుతుంది. సింపుల్ ఉంటది బ్రో, నాకు ఎప్పుడైతే రెడ్ బ్రిక్ కనిపిస్తుందో సింపుల్ గా నేను సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటా. మళ్ళీ ఎప్పుడు ఎగ్జిట్ అవుతా అంటే ఎప్పుడైతే నాకు గ్రీన్ బ్రిక్స్ మళ్ళీ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఎగ్జిట్ అయిపోతా. లేదంటే నాకు ఒక టార్గెట్, నాకు కావాల్సినంత అమౌంట్ వచ్చేసింది అనుకో. ఇప్పుడు ఈ స్కాల్పింగ్ అంటే జస్ట్ 2 మినిట్స్ లో 500 అట్లా అంతా కూడా ప్రాఫిట్ వచ్చింది అనుకో. ఇనఫ్ గైస్, 500 ప్రాఫిట్ ఏం చిన్న ప్రాఫిట్ ఏం కాదు. 1 స్కాల్ప్ లో 1 మినిట్ 2 మినిట్ లో 500 ప్రాఫిట్ అంటే చిన్న మాట కూడా కాదు అది. సో అట్లా తీసుకొని నేను బయటకి అయితే వచ్చేస్తుంటా గైస్, ఓకేనా? సో ఇప్పుడు ఈ ట్రేడ్ లో కూడా మనం దగ్గర ఒక 500 to 600 ప్రాఫిట్ బుక్ చేసి పోదాం. అండ్ మీకు నేను బ్రోకరేజ్ కూడా ఎంత తగిలిందో కూడా చూపిస్తా. ఎందుకంటే డెల్టా ఎక్స్చేంజ్ లో బ్రోకరేజ్ ఎక్కువ ఉంది అని అంటున్నారు కదా. ఎక్కువ ఏం లేదు బ్రో, మీరు ఏంటంటే మీరు ఆ బిట్ కాయిన్ లో అలాంటి పెద్ద కాయిన్లు చేస్తారు, అందుకే మీకు బ్రోకరేజ్ ఎక్కువ తగులుతుంది. ఇలాంటి చిన్న చిన్న కాయిన్స్ లో చేసుకోండి, బ్రోకరేజ్ కూడా చాలా తక్కువ తగులుతుంది అన్నట్టు. అండ్ చిన్న అమౌంట్ కూడా చేసుకోవచ్చు మీరు. నా దగ్గర సింపుల్ గా అమౌంట్ ఎంత ఉండే, జస్ట్ 7,000 రూపీస్ ఏమో ఉండే. ఇక్కడ పక్కన మీకు స్క్రీన్ లో ఫోన్ మొబైల్ స్క్రీన్ లో కనిపిస్తుంది అనుకుంటా. సో ఇక్కడ ప్రాఫిట్ లాస్ ఎంత కనిపిస్తుందో ప్రతి ఒక్కటి మీకు చూడండి కనిపిస్తుంది. అక్కడ చూసుకోవచ్చు మన UPNL అని కనిపిస్తుందా మీకు, అక్కడ మనకు కనిపిస్తుంది ప్రాఫిట్ లాస్ ఎంత కనిపిస్తుంది ఏంది అనేది. ఓకే, సో ఇక్కడ దగ్గర మనకు ఒక 600 500 600 అట్లా రాగానే సింపుల్ గా అయితే నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటా బ్రదర్స్, సరేనా? సో చూసుకోవచ్చు చాలా మంచిగా అయితే ఫాలింగ్ అనేది అవుతుంది బ్రదర్స్. సో సింపుల్ సెటప్ అనేది ఉంటది, జస్ట్ కొంచెం వెయిట్ చేయండి బ్రో. నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది DM చేసినారు, ఏంటంటే బ్రో నేను కొంచెం పెద్ద అమౌంట్ తో చేద్దామని అనుకుంటున్నా అని. సో నేను మీకు ఒకటే చెప్తా, ఒక మంచి స్ట్రాటజీ ఏదన్నా ఒకటి పట్టుకోండి, దాన్ని మంచిగా మీరు ఏంటంటే ఇచ్చేయండి. ఏమంటారు అంటే దానిపైన మంచిగా బ్యాక్ టెస్ట్ చేసి మీకు 100% నమ్మకం వచ్చిన తర్వాతనే మీరు ఒక 50,000 1 lakh రూపీస్ అట్లా పెట్టుకొని చాలా మంచి ప్రాఫిట్ చేయొచ్చు. ఇది జస్ట్ నేను ఎంతతోనిగా 7,000 రూపీస్ తోనేమో తీసుకున్న ట్రేడ్. చూసుకోవచ్చు దగ్గర $6 ప్రాఫిట్ అవుతుంది, $5 $6 దగ్గర 500. సో సింపుల్ ఇక్కడ తీసేస్తా. సో చూసుకోవచ్చు బ్రో, $10 వరకు ప్రాఫిట్ అనిపిస్తుంది గైస్. ఓకే గైస్, ఇక్కడైతే నేను సింపుల్ గా ఎగ్జిట్ అనేది అయిపోయినా బ్రో. చూసుకోవచ్చు సింపుల్ సెటప్ ఉండే ఎంత, $10.26 ఏమో మనం బుక్ చేసేసినాం అన్నట్టు ప్రాఫిట్, సరేనా? సో ఇక్కడ మీకు పక్కన
నేను ఏంటంటే మనకు బ్రోకరేజ్ ఎంత తగిలిందో కూడా చూపిస్తా. చూసుకోవచ్చు ఇక్కడ ట్రేడింగ్ ఫీ లోకి వెళ్ళి. సో చూసుకోవచ్చు ఇక్కడ మనకు దీన్ని కాపీ చేసుకుంటా. నేను కాపీ చేసుకొని సింపుల్ ఇక్కడ క్రోమ్ లకి అయితే వచ్చిన సింపుల్ ఇక్కడ పేస్ట్ చేస్తా. చూడండి పేస్ట్ చేసేసి చూసుకోండి బ్రో, జస్ట్ 88 రూపీస్ నాకు బ్రోకరేజ్ అనేది తగిలింది బ్రదర్స్. ఓకేనా, 88 రూపీస్ బ్రోకరేజ్. అండ్ మనకు ప్రాఫిట్ ఎంత అయింది, మనం దగ్గర దగ్గర ఎన్ని $10.26 ఏమో ప్రాఫిట్ తీసిన. సో దీన్ని కూడా నేను ఇక్కడైతే చూపిస్తా. చూసుకోండి దీంట్లో నేను పేస్ట్ చేసి చూపిస్తా దీంట్లో. ఓకేనా, సింపుల్ గా పేస్ట్ అనేది చేసేసిన. చూసుకోవచ్చు 893 రూపీస్ మనకు ప్రాఫిట్ అయింది. అంటే బ్రోకరేజ్ పోగా దగ్గర దగ్గర 800 అనేది ప్రాఫిట్ అయింది బ్రో. జస్ట్ నేను 500 ఎక్స్పెక్ట్ చేసి ఉండే, బట్ 800 అయింది. చాలా మంచిదే కదా గైస్. ఇంకా మనం వెయిట్ చేస్తే ఇంకా అవుతుంది, బట్ ఎక్కువ కూడా కకృతి పడద్దు. 1 మినిట్ 2 మినిట్ లో మీకు 500-600 ప్రాఫిట్ అంటే చిన్న మాట ఏం కాదు. వేరే వాళ్ళు బయట మీకు మీరు చూడండి జస్ట్ 500 రూపీస్ కోసం గైస్ 7 to 8 అవర్స్ వరకు వర్క్ చేస్తారు బ్రో. అట్లా మనం అది మైండ్ లో పెట్టుకొని చిన్న చిన్న ప్రాఫిట్ చేయండి, చాలా మంచిగా ఉంటది. అండ్ ఇది పర్సనల్ నా సెటప్ గైస్, ఇది రెంకో సెటప్ అన్నట్టు చాలా ఈజీగా ఉంటది. బ్రిక్స్ ఉంటాయి, గ్రీన్ బ్రిక్స్, రెడ్ బ్రిక్స్. ఎప్పుడైతే గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అయితే అప్పుడు బై సైడ్ తీసుకుంటా, ఎప్పుడైతే రెడ్ బ్రిక్స్ ఫామ్ అయితే అప్పుడు సింపుల్ గా సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటా. ఓకే, సో ఈ సెటప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మన అప్లికేషన్ లకి అయితే వస్తుంది. ఓకేనా, ఒక ఫస్ట్ వరకు అయితే వెయిట్ చేయండి, దాంట్లో అప్డేట్ చేస్తా అన్నట్టు గైస్ నేను. సరేనా, సో వీడియో నచ్చితే డెఫినెట్లీ గా లైక్ చేయండి. అండ్ మీరు ఇప్పటి వరకు ఇండియన్ మార్కెట్ లో చేస్తున్నట్లయితే క్రిప్టోకి షిఫ్ట్ అయిపోండి బ్రో. చాలా మంచిగా ఉంది. 24 అవర్స్ మార్కెట్ ఓపెన్ ఉంటది. ఈ రోజు గణేష్ చతుర్థి, ఈ రోజు మన ఇండియన్ మార్కెట్ క్లోజ్ ఉంది. అయినా సరే నాకు చూడండి ఇప్పుడు క్రిప్టో మార్కెట్ అయినా సరే ఓపెన్ ఉంటది. క్రిప్టోకి ఏం సంబంధం ఉండదు బ్రో, ఏం ఫెస్టివల్ ఉండని, సండే మండే అని ఉండదు, ఏముండదు. 24 అవర్స్ ఓపెన్ ఉంటది అన్నట్టు. మీరు మంచి మూమెంట్ చూసుకొని ఎప్పుడంటే అప్పుడు మీకు ఇష్టం వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకోవచ్చు. కాలేజ్ స్టూడెంట్స్, ఎంప్లాయీస్ ఉంటారు కదా మీరు, సో మీరు నైట్ టైమ్ లో చేయొచ్చు, ఎప్పుడన్నా సరే చేసుకోవచ్చు, మీ ఇష్టం. డిస్క్రిప్షన్ లో మీకు డెల్టా ఎక్స్చేంజ్ లింక్ అనేది ఇచ్చిన, మస్ట్ గా పోయి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి డెల్టా ఎక్స్చేంజ్ లో క్రిప్టో ట్రేడింగ్ నేర్చుకోండి, చాలా మంచిగా ఉంది. అండ్ నేను ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను మీకు క్రిప్టో ట్రేడింగ్ ఎట్లా చేయాలనేది. సరేనా, సో వీడియో నచ్చితే డెఫినెట్లీ గా లైక్ చేయాల్సిందే అండ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం వెయిట్ చేయండి, మన రెంకో స్ట్రాటజీ నేను ఫస్ట్ కే లాంచ్ చేస్తా అని చెప్పిన, బట్ కొంచెం ఆఫీస్ సెటప్ చేసిన బ్రో నేను, అందుకోసం 1 వీక్ నుంచి వీడియోస్ కూడా రాలేవు అన్నట్టు. ఆఫీస్ సెటప్ చేసిన, ఓకేనా, సో దానికోసం వీడియోస్ రాలేవు. నేను ఫస్ట్ వరకు డెఫినెట్ గా మీకు ఇచ్చేస్తా. ఓకే, అండ్ ఓల్డ్ మెంబర్స్ మన ఆల్రెడీ కోర్స్ తీసుకున్నారు కదా రెంకో, సో మీరు కూడా ఏం అసలు వరి అవ్వకండి బ్రో. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మీకు మొత్తం టోటల్లీ అడ్వాన్స్ లెవెల్ అయితే వస్తుంది. అంటే ఆల్రెడీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మీకు మళ్ళీ పైసలు పే చేసే అవసరం ఏమి ఉండదు. ఓకేనా, దట్స్ ఇట్ గైస్. సో వీడియో నచ్చితే డెఫినెట్లీ గా లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.